మనుగడకు సముద్రం అత్యంత ముఖ్యం. సముద్రాలు లేని మానవ జీవనాన్ని ఊహించలేం. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు 3 వంతులు సముద్రాలే. 1 వంతు భాగంలో మనం జీవిస్తున్నాం. మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాన్ని క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులు, మిగిలిన జీవులు క్షేమంగా ఉండడానికి వీలవుతుంది. మన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. తినే తిండి, తాగే నీళ్లు, వాడుకునే వస్తువులు ప్రతి దానికి ప్లాస్టిక్నే వాడుతున్నాం. అవసరం ఉన్నా లేకున్నా వాడాల్సిన పరిస్థితికి చేరిపోయాం. గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ భూమినే కాదు, సముద్రాలను కూడా ముంచెత్తుతోంది. ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. ప్లాస్టిక్ భూతం వల్ల సముద్రాలకు, సముద్రంలో జలచరాలకు జరుగుతున్న నష్టం అంతా ఇంత కాదు. వీటి వల్ల అనేక జీవులు మృత్యువాత పడుతున్నాయి. చేపల్లోకి పలు ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఈ చేపలను తినడం వల్ల మనుషుల ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం పడుతుంది. అయితే సాగర జలాలలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తూ తీవ్ర కాలుష్యాన్ని కలుగజేస్తున్న పరిస్థితుల్లో ఇది సరిపోదన్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ సిబ్బంది పనితీరుతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నేరుగా సముద్రంలోకి వెడుతూ పర్యావరణానికి సవాల్ విసురుతోంది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, పనికిరాని ప్లాస్టిక్ చెత్తను నగరపాలక సంస్థ సేకరించి వీటిని కాలువవార నీటిలో తోసేస్తుండడంతో ఇవి నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. ఇవి అత్యంత ప్రమాద సూచికలు కావడంతో అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. రసాయనాలతో కూడిన సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సముద్ర జలాల్లో కలవడం ద్వారా ఇతర దేశాల నుండి వచ్చే వలస పక్షులు, సముద్ర జలచరాలకు తీవ్ర ముప్పు ఏర్పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.